హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఉదయాన్నే లేచి అలా పొలాల్లోకి వెళ్తే ఆ పారే కాలువ, ఆ కొండలు, ఆ చెట్లు, మంచు ప్రశాంతంగా ఉంటాయి. అక్కడికి వెళ్తే మనకు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ చెట్లను చూస్తుంటే, ఆ పారే కాలువ చూస్తుంటే, ఉం, ఆ ఉదయించిన సూర్యుడు, ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడేటటువంటివి. అవి ప్రశాంతంగా ఉంటాయి ఎప్పుడు కూడా. మనకు ఉపయోగపడటానికి అవి ప్రశాంతంగా ఉంటాయి. వాటిని వాడుకుంటూ మనం కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, చాడీలు చెప్పుకుంటూ బయట సమాజంలో ఉంటుంటాం. కానీ సమాజంలో ఉన్నంత వరకు మనసు ప్రశాంతంగా ఉండదు ఫ్రెండ్స్. మనకు ఉపయోగపడేటటువంటివి వీటి దగ్గరికి వెళ్ళినప్పుడు పొలాల్లోకి, ఆ చెట్లు కాయలనిస్తా, పళ్ళునిస్తా, అవి పళ్ళునిస్తేనేగా మనం తింటూ బతికేది. వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు అవి ప్రశాంతంగా ఉంటాయి. అవన్నీ కాయల్ని పళ్ళనిచ్చి చచ్చిపోతాయి చెట్లు. అక్కడికి వెళ్ళినప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా ఉదయాన్నే లేచి అలాంటి ప్రదేశాలకు వెళ్ళి కాసేపు అయినా గడిపిరండి. ఎందుకంటే వాటిల్లో ఉన్నటువంటి ప్రశాంతత మనకు కూడా వచ్చింది. అవి కొట్టుకోవు, తిట్టుకోవు, చాడీలు చెప్పుకోవు. ఆ మొక్క మీద ఈ మొక్కకి, ఈ మొక్క మీద ఆ మొక్కకి అస్సలు చాడీలు చెప్పుకోవు. ప్రశాంతంగా ఉంటాయి. ఆ నీరు వెళ్ళి ఆ మొక్కలకి ఇచ్చిద్ది, ఆ సూర్యరశ్మి ఆ మొక్కలకి ఇచ్చిద్ది. అవి పెరిగి మనకి పళ్ళని, కాయల్ని, ధాన్యాల్ని మనకి ఇస్తాయి. పాపం ఆ తర్వాత ఆ మొక్కలు చచ్చిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, మన కోసం ఉన్నటువంటివి అలాంటి వాటి దగ్గరికి వెళ్ళి మనం కాసేపన్నా గడిపితే ఫ్రెండ్స్ ఎంతో బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు ఎందుకంటే జనంలో ఉండే కంటే అలాంటి ప్రదేశాల్లో ఎక్కువ సమయం గడిపితే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. దైవశక్తి కూడా వాళ్ళకి లభిస్తుంది. దైవశక్తి ఉన్నది వీటిల్లోనే. అవి ఉంటేనే మనం బతుకుతుంది, సర్వ ప్రాణులు బతుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో అసలు ఆ లొకేషన్. ఉదయాన ఆ మంచు పొరలు, ఆ చేలు, ఆ పెట్టెల అరుపులు, ఆహాహా, మనసుకి ఎంత ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ ఉన్నంతసేపు కూడా వేరే ఆలోచనలు ఏమీ రావు ఫ్రెండ్స్. ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటాం. అందువల్ల మనిషికి ఆరోగ్యం. ఇంట్లో కూర్చొని ధ్యానంలో కూర్చుంటే, పూజ చేస్తుంటేనో, ప్రార్థన చేస్తుంటేనో మనకి ఇంట్లో వాళ్ళు తపాలాలు మోయటం, అరుచుకోవటం, టీవీలు పెట్టడం, మనసు పక్కకు పోద్ది. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు అలా ఏమీ జరగదు. అవి చూస్తూ ఆనందంగా ఉంటాం మనం. ఆ కాసేపే ఫ్రెండ్స్, పొద్దున పూట కనుక వీలైతే అలా ఊరి చివరికి వెళ్ళి పొలాల్లోకి కాసేపు గడిపిరండి. వాకింగ్ చేసినట్టు ఉంటుంది. కాసేపు ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, ఒక చెట్టు ఏమైనా కొట్టుకుంటున్నాయా? కొట్టుకోవట్లే, ప్రశాంతంగా ఉన్నాయి. వాటిని చూస్తుంటే మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే మనం బయటికి వెళ్ళామనుకో, ఎవరైనా కొట్టుకుంటున్నారనుకో, మన మనసు కూడా ఆందోళనకరంగా ఉంటుంది. ఎవరైనా ప్రశాంతంగా ఏదైనా పూజ ప్రార్థన చేసుకుంటుంటే అక్కడికి వెళ్తే మనకి ప్రశాంతంగా ఉంటుంది. అలానే ఇలాంటి చోటుకి వెళ్ళినప్పుడు కూడా అవన్నీ ప్రశాంతంగా ఉంటాయి కాబట్టి మనకి ప్రశాంతంగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు పొద్దున పూట ఇలా ఊరి చివరికి వెళ్ళి పొలాల్లో కాసేపు గడిపిరండి, ఒక అరగంట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఆరోగ్యంగా ఉంటుంది. నాకెంతో నచ్చింది ఫ్రెండ్స్ ఈ లొకేషన్. అందుకని మీరు చూస్తారని ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.